నమస్కారం. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా ఏ రోగం లేని సమాజంగా మారుస్తారని చెప్పాను. అది జరిగిందా? జరగలేదు. ఇకపై జరగదు, జరగనివ్వరు. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి జనరిక్ మెడిసిన్ ని తక్కువ ధరకు అందించడానికి ఏంజెలినా మేడం గారు మంచి మనసుతో ముందుకొస్తే తమ వ్యాపారాలకు నష్టం వస్తుందని, అది ఎలాగైనా ఆపాలని మన ముఖ్యమంత్రి గారిని కోరారు. ఆ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయి. వీళ్ళ దగ్గర మైనారిటీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కీలు బొమ్మయ్యారు. ఏంజెలినా హత్య జరగడానికి ముందు నన్ను సంతకం చేసిన ఒప్పంద పత్రాన్ని సీఎం గారి ఆఫీసు కూడా దూకి నా ప్రాణాలు పణంగా పెట్టి ఆ పత్రాన్ని పట్టుకొచ్చాను. ఇదిగో ఆ ఒప్పంద పత్రం. ప్రజల కోసం నేను దొంగనయ్యాను. ఏం మాట్లాడుతున్నారండి? మీకేమైనా అర్థం అవుతుందా? మీకు అసలు బుద్ధి ఉందా? ఈ ఎదవికి ఇది చదవమని ఎవరు చెప్పారు? ఏంటి అందరూ తిడుతున్నారు? నో, నా కొడుకు చాలా తెలివైనవాడు, ముందు చూపు ఉన్నవాడు. నువ్వేదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతావని నాకు